అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మే 4వ తేదీన అనగా నిన్నటి రోజున మన దేశవ్యాప్తంగా ఏకంగా 5 ప్రాంతాల నుంచి మరి ఎన్నికల రిజల్ట్ అయితే రావడం జరిగింది. అయితే ఈ 5 ప్రాంతాల్లో కూడా ఆల్మోస్ట్ 4 ప్రాంతాల్లో అంటే 4 రాష్ట్రాల్లో ఏకంగా బీజేపీ పార్టీ ఆధిక్యం పొందడం, అధికారంలోకి రావడం చాలా విశేషం. అయితే ఈరోజు మన టాపిక్ ఏంటంటే మరి తమిళనాడులో విజయం సృష్టించిన ఒక సంచలనం ఏంటి అంటే ఏకంగా 108 స్థానాలు గెలుచుకున్నారు, మొట్టమొదటిసారిగా వచ్చారు. సో ఇంతలాగా ప్రజాదరణ పొందారు. అయితే ఈ విజయ్ గారి యొక్క ఈ విజయాన్ని కొంతమంది అంటే రాజకీయ విశ్లేషకులు అనొచ్చా, లేదంటే సోషల్ మీడియాలో కొంతమంది ఒక బ్యాచ్ అనొచ్చా, లేదంటే ఇంకాస్త మంది అయితే వాళ్ళు ఏమని కంపారిజన్ చేస్తున్నారు, 2 విధాలుగా కంపారిజన్ చేస్తున్నారు. ఒకటి సీనియర్ ఎన్టీఆర్ గారితో ఈయన విజయాన్ని అయితే కంపారిజన్ చేస్తున్నారు. రెండోది పవన్ కళ్యాణ్ గారిని, విజయ్ గారిని కూడా కంపారిజన్ చేస్తున్నారు. సో ఈ 2 టాపిక్ల గురించే ఈరోజు మన వీడియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే కనుక సీనియర్ ఎన్టీఆర్ గారు మొట్టమొదటిసారిగా పార్టీ పెట్టారు, ఒక టాప్ హీరో. సో రాజకీయంలోకి వచ్చారు, పార్టీ పెట్టిన వెంటనే గెలిచారు. సో అదేవిధంగా విజయ్ గారు కూడా ఒక టాప్ హీరో తమిళనాడులో. సో ఆయన కూడా మొట్టమొదటిసారి పార్టీ పెట్టారు, సో ఎన్నికల్లో నిలబడ్డారు. సో ఏకంగా 108 స్థానాలు అయితే గెలుచుకున్నారు. ఇంకా సీఎం కాలేదు, అంటే ఇంకా కన్ఫర్మేషన్ కాలేదు కానీ అట్ ప్రెజెంట్. సో ఎంతలాగా మంచి విజయాన్ని సాధించారు. కాబట్టి మరో ఎన్టీఆర్ విజయ్ గారు అని చెప్పేసి కొంతమంది అయితే అభిప్రాయపడుతున్నారు. సో ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే విజయ్ గారి విజయాన్ని మనం అభినందించాలి. ఎందుకంటే నిజమే, ఆయన ఫస్ట్ టైం వచ్చారు, మంచిగా ప్రజాదరణ పొందారు, కష్టపడ్డారు, మొత్తానికైతే విజయం సాధించారు. అయితే సీనియర్ ఎన్టీఆర్ గారితో పోల్చొచ్చా లేదా అనేది చూస్తే కనుక ఆనాడు పరిస్థితి, ఈనాడు పరిస్థితి ఒక్కటి కాదు. మరి ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు అంటే 1982లో ఒక జాతీయ పార్టీతో అంటే మరి నేషనల్ పార్టీ అయినటువంటి కాంగ్రెస్తో తలపడ్డారు. అప్పుడు ఎక్కడ చూసినా కాంగ్రెస్, ఇంకేమీ లేదు. సో అటువంటి పార్టీకి వ్యతిరేకంగా ఆయన తెలుగుదేశం పార్టీ పెట్టి పెట్టిన 9 నెలల్లోనే విజయం సాధించడం మామూలు విషయం కాదు. అయితే ఒకసారి పర్సంటేజ్ చూద్దామండి. సో పర్సంటేజ్ కనుక చూసుకుంటే కనుక ఎన్టీఆర్ గారు 1983లో మరి ఎన్నికల్లో ఎంత 294 సీట్లకు గాను ఆయన గెలుచుకున్నది 201 సీట్లు. ఎన్ని చోట్ల పోటీ చేశారంటే 289 స్థానాల్లో ఆయన పోటీ చేసి 201 సీట్లను అయితే ఎన్టీ రామారావు గారు 1983లో జరిగినటువంటి ఎన్నికల్లో అయితే సాధించడం జరిగింది. ఇక్కడ ఓట్ పర్సంటేజ్ ఎంతండి? 46%. అంటే ఇంకా ఎక్కువే వచ్చుదును. కాకపోతే ఆ రోజుల్లో ఓట్లు అనేవి చాలా తక్కువ మంది వేసేవారు, అంత అవగాహన లేదు, ఎక్కువగా నిరక్షరాస్యత. ఆ రోజుల్లో మన రాష్ట్రంలో పెద్దగా అవగాహన లేదు. ప్రచారం చేసి ఈ విధంగా చేయాలి, ఓటు ఈ విధంగా వేయాలి, అంటే ఓట్లు ఎలా వేయాలి, ఓటు అంటే ఏంటి, రాజకీయం అంటే ఏంటి, కనీస అవగాహన కూడా లేని పరిస్థితుల్లో ఎన్టీ రామారావు గారు ఏకంగా 46% అయితే విజయం సాధించడం జరిగింది. అది ఒక హిస్టరీ, మామూలు విషయం కాదు. సో తర్వాత ఇప్పుడు కంపారిజన్ చేస్తున్నారు కాబట్టి విజయ్ గారితో ఒకసారి చూద్దాం. సో అట్ ప్రెజెంట్ 2026 ఆయన 234 సీట్లకు గాను ఆయన గెలుచుకున్న ఎంతండి? 107 సీట్లు గెలుచుకున్నారు. అంటే అట్ ప్రెజెంట్ ఇంకా సీఎం ఎవరో ఇంకా తెలియట్లేదు, ఎందుకంటే మ్యాజిక్ ఫిగర్ 118 అంటే 180 సీట్స్ రావాలి. కాకపోతే ఆయనకి ఇంకా 11 సీట్స్ కావాలి కాబట్టి అట్ ప్రెజెంట్ ఇంకా సీఎం ఎవరో తెలియలేదు. కాకపోతే ఇక్కడ ఎన్టీఆర్ గారు సీఎం అయిపోయారు, గెలిచేశారు, రావాల్సింది వచ్చేసింది, మ్యాజిక్ ఫిగర్ దాటేసింది, మొత్తానికి అయితే గెలవడం జరిగింది. సో ఇక్కడ చూస్తే కనుక విజయ్ గారికి ఇంకా 11 సీట్లు రావాలి, అది ఇంకా సస్పెన్షన్లో ఉంది. అయితే ఇప్పుడు విజయ్ గారికి ఎన్నికల్లో ఎంత పర్సెంటేజ్ వచ్చిందంటే 34.9%, అంటే దాదాపుగా 35%. ఇక్కడ చూస్తే కనుక 46%. ఎప్పుడండి ఇది? 1983, ఇప్పుడేమో ఏకంగా 2026. అప్పటికి ఇప్పటికి పోలిస్తేనే పర్సంటేజ్లో చాలా తేడా ఉంది. సో ఇప్పుడు విజయ్ గారిని మరో ఎన్టీఆర్ అంటున్నారు. సో అది వాళ్ళ అభిప్రాయం. చూస్తే కనుక మనమంతా ఫ్యాక్టర్స్ చూస్తున్నాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని అంటే విజయ్ గారితో పోలుస్తూ పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు ఇంత టైం పట్టింది, విజయ్ గారు మరి ఇలా వచ్చిన గెలిచేశారు కదా, పవన్ కళ్యాణ్ గారు ఎందుకు గెలవలేదు అని చెప్పేసి కొంతమంది వైసీపీ వాళ్ళు అయితే పవన్ కళ్యాణ్ అంటే ఎటువంటి సంబంధం లేని పవన్ కళ్యాణ్ గారిని ఇందులోకి లాగి మొత్తానికైతే ట్రోల్స్ చేస్తున్నారు. ఇక్కడ ఫ్యాక్టర్స్ చూసుకున్నాం కదా, ఇక్కడ కూడా చూసుకోవాలి. సో పవన్ కళ్యాణ్ గారు అక్కడ వచ్చిన వెంటనే గెలవలేదని చాలామంది అంటున్నారు కదా. ఎందుకు గెలవలేదంటే చాలా రీజన్స్ ఉన్నాయి. ఇక్కడ విజయ్ గారిది కనుక చూసుకుంటే విజయం అంటే ఈ రిజల్ట్ చూసుకుంటే కనుక ఓకే మంచి సీట్లు వచ్చాయి, ఎవరు ఊహించిన సీట్లు కూడా వచ్చాయి, నేను కాదంటలేదు. కాకపోతే
ఫ్యాక్టర్స్ చూసుకోవాలి, కారణాలు చూసుకోవాలి. ఎందుకు అంటే ఆంధ్రప్రదేశ్కి తమిళనాడుకి పరిస్థితులు చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంది. మరి పవన్ కళ్యాణ్ గారి దగ్గరకు వచ్చేసరికి, విజయ్ గారి దగ్గరకు వచ్చేసరికి కూడా చాలా డిఫరెన్స్ ఉంది. అయితే ఇప్పుడు వ్యక్తిగతంగా అదేవిధంగా మరి రాజకీయంగా కూడా కంపేర్ చేసుకుందాం ఒకసారి. ఇక్కడ చూసుకుంటే కనుక విజయ్ గారికి ఆల్రెడీ మనం చూసుకున్నాం, 107 సీట్లు వచ్చాయి. ఇక్కడ చూస్తే కనుక పవన్ కళ్యాణ్ గారు 2024లో 21 స్థానాల్లో పోటీ చేశారు. 21 సీట్లు వచ్చాయి. అంటే ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తే అన్ని స్థానాల్లో కూడా ఆయన విజయం సాధించారు 100%. అయితే ఓకే, ఇక్కడ తక్కువ సీట్లు అంటారు, ఇక్కడ ఎక్కువ సీట్లు అంటారు, ఎలాగైనా సరే వైసీపీ వాళ్ళు ట్రోల్ చేస్తారు. అది కాదు, ఇక్కడ పరిస్థితులు చూసుకుంటే కనుక పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన జనసేన పార్టీ పెట్టకముందే ప్రజారాజ్యంలో కూడా ఉన్నారు కాబట్టి, తన అన్నగారైనటువంటి చిరంజీవి గారి పార్టీలో కూడా ఆయన ప్రచారం చేస్తారు కాబట్టి, అయితే అదొక నెగిటివిటీ ఉండిపోయింది. ఓకే, అన్నయ్య వాళ్ళు కాలేదు, తమ్ముడు వాళ్ళు ఏమవుద్ది, మళ్ళీ ఏం చేస్తారని ఒక నమ్మకాన్ని క్రియేట్ చేసుకోవడానికి, అంటే వచ్చి నిలబడతారా అనేది ఒక నమ్మకం లేదు. అయితే పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి నా వాళ్ళు అనుకుంటే ఏ విధంగా నిలబడిపోతారో 2024లోనే ప్రజలు గట్టిగా నమ్మారు. అయితే అలా క్రియేట్ చేసుకోవడానికి, అంతేకాకుండా పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయి అంటే 2019 నుంచి 24 మధ్యన, అంటే 2019లో నిజంగా సింగిల్గా పోటీ చేసినప్పుడు ఆయన నిజంగా గెలవల. ఆయన సొంతంగా పోటీ చేసినటువంటి 2 నియోజకవర్గాలు కూడా ఆయన గెలవల. ఒక సీట్ వస్తే ఉపయోగం లేకుండా పోయింది. అయితే వెనకడుగు వేశారా అంటే లేదు. అధికారం ఉన్నా లేకపోయినా నేను ప్రజల కోసం ఎదురు చేస్తాను అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చాలా అంటే చాలా కష్టపడ్డారు. ఇంకొక విషయం ఏంటంటే, ఏ రాజకీయ నాయకుడన్నా తన సొంత నిధులతో, అంటే తన సొంత డబ్బులు, ఇప్పుడు విజయ్ గారు పెద్ద హీరోనే తమిళనాడులో, కాదంటే ఇక్కడ సెలబ్రిటీ స్టేటస్లో చూసుకుంటే కనుక విజయ్ గారు కూడా తమిళనాడులో పెద్ద హీరోయే, పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా చాలా పెద్ద హీరో, కాదంటే తెలుగులో. అయితే అఫిడవిట్ ఏదైతే మరి రాజకీయంలోకి వచ్చే ముందు విజయ్ గారికి అఫిడవిట్లో తన ఆస్తి ఎంత ఉందండి, ఏకంగా 600 కోట్లు ఉంది. మరి పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పుడు ఆయన దగ్గర ఎంత ఉందండి, సింగిల్గా వచ్చినప్పుడు 118 కోట్లు ఉంది. అందులో 65 కోట్లు లోన్లోనే ఉన్నాయి. సో అంటే విజయ్ గారికి డబ్బులు ఉన్నాయి, కాదంటలేదు. అంటే ఎవరి వ్యక్తిగత జీవితం వాళ్ళదండి. పవన్ కళ్యాణ్ గారు సేవాపరంగా చూసుకుంటే కనుక సినిమాలు చేసి అడ్వాన్సులు తీసుకుని పార్టీ నడిపించడానికి సొంత ఖర్చులతో కూడా మరి కౌలు రైతులు ఎవరైతే చనిపోయారో, ఆత్మహత్యలు చేసుకున్నారో వాళ్ళకి ఇవ్వడం కూడా ఒక గ్రేట్ థింగ్ అనమాట. సో ఇలా కంపారిజన్ చేసుకుంటే చాలా ఉంటాయి. అయితే విజయ్ గారి విజయానికి పవన్ కళ్యాణ్ గారి ఓటమికి కనెక్షన్ ఎలా పెడుతున్నారో నాకు అర్థం కావట్లా. అంటే వైసీపీ వాళ్ళు ఏదో విధంగా ట్రోల్స్ చేసి మొత్తం మీద జన సైనికులకు కానీ, అంటే జనసేన పార్టీలో ఉన్న వారికి అయ్యో ఎలాగైనా మనల్ని ఇలా చేస్తున్నారు ఎలాగని చెప్పేసి, అంటే ఒత్తిడి తీసుకురావాలి, కూటమి నుంచి బయటకు రప్పించాలి అని చెప్పేసి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. అయితే ప్రజలు ఇదివరకులా కాదు, ఇది టెక్నాలజీ యుగం అని ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇక్కడ మనం చూసుకుంటే కనుక వైసీపీ వాళ్ళు చాలా ట్రోల్స్ చేస్తున్నారు కదా, ఒక్కసారి చూద్దామండి. ఇక్కడ ఒక పిక్ ఉంది. సో ఆ పిక్ చూస్తే మనకు బాగా అర్థమవుద్ది. ఇప్పుడు ఇన్ని మాట్లాడుతున్నారు చాలామంది. ఇక్కడ చూసుకుంటే కనుక స్టాలిన్ గారికి మరి 234 స్థానాలకి 64 సీట్లు వచ్చాయి, అంటే ప్రతిపక్ష హోదా ఉంది. మరి మమతా బెనర్జీ గారికి 294 సీట్లకి 97 సీట్లు వచ్చాయి, ఆవిడకి కూడా ప్రతిపక్ష హోదా వచ్చినట్లే. మరి ఇక్కడ చూస్తే కనుక పినరయ్ విజయ్ గారికి కేరళ మరి సీఎం అయినటువంటి, మాజీ సీఎం అయినటువంటి ఆయనకి 140 స్థానాల్లో 30 సీట్లు, అంటే ఇక్కడ కూడా ప్రతిపక్ష హోదా వచ్చినట్టే. మరి ఇక్కడ ఏంటంటే పరిస్థితి, జగన్మోహన్ రెడ్డి గారికి 2024 ఎన్నికల్లో 175 స్థానాలకి 11 సీట్లు వచ్చాయి. అంటే ఇక్కడ డిస్కస్ చేసిన ప్రతి ఒక్కరికి కనీసం ప్రతిపక్ష హోదా వచ్చింది. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. అయితే మొత్తానికి వీళ్ళు కూడా ట్రోల్స్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ అసలు సంబంధమే లేదు విజయ్ గారికి కానీ, అంటే మరి పవన్ కళ్యాణ్ గారి 2 రాష్ట్రాలకి, అంటే ఎన్నికలకు ఆయన గెలిస్తే ఈయన్ని తిట్టడం ఏంటో నాకు అర్థం కావట్లా. సో ఈ విధంగా ఏదో విధంగా చేయాలి అని చెప్పేసి చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలి, విజయ్ గారు మరి తమిళనాడులో తన డ్రైవర్ కొడుకు కూడా సీట్ ఇవ్వడం కూడా జరిగింది. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు డ్రైవర్ని చంపేసిన వ్యక్తిని ఎమ్మెల్సీ కూడా చేశారు. సో ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో గైస్, ఇది ఈరోజు మన వీడియో. అంటే కంపారిజన్ చేసేటప్పుడు కంపారిజన్ చేయడం తప్ప అంటలేదు, కాకపోతే ఒక సంబంధం లేకుండా కంపారిజన్ చేసి విజయ్ గారు గెలిచారు, పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు ఇన్నేళ్ళు పట్టింది అనడం అదొక ఏమంటారు దాన్ని, నాలెడ్జ్ లేకుండా మాట్లాడమని చెప్పేసి ప్రతి ఒక్కరు చెప్పుకుంటున్నారు. సో గైస్, ఇది ఈరోజు మన వీడియో. ఈ వీడియో పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.